నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ టీవీ న్యూస్లోని ముఖ్యాంశాలు ఒకసారి తెలుసుకుందాం. ముందుగా దిశ చూస్తే దిశ 3 PM బులెటిన్లో ఏమున్నాయి? దిశలో ఎన్నికపల్లిలో ఉద్రిక్తత, గోశాల భూ నిర్వాసితుల ఆందోళన, భూమి పూజను అడ్డుకున్న రైతులు, పరిహారం ఇవ్వకుండా ఎలా వస్తారంటూ ఎమ్మెల్యే నిలదీత, న్యాయం చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్నది. గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 180లోని 99.14 గుంటల ప్రభుత్వ భూమిలో తాము దాదాపు 7 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, అయితే ప్రభుత్వం భూములను గోశాల కోసం లాక్కోవాలని ప్రయత్నం చేస్తోందని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే సరైన పరిహారం ప్రకటించకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఇవాళ సదరు భూముల వద్ద ధర్నా చేపట్టారు. ఎలాంటి నష్టపరిహారం ప్రకటించకుండా ఎమ్మెల్యే కాళ యాదయ్య సైతం అధికారులతో కలిసి వచ్చి భూమి పూజ చేస్తున్నారంటూ ఆయనను చుట్టుముట్టారు. 70 ఏళ్లుగా భూమి సాగు చేస్తున్నామని, తమకు న్యాయం చేయకుండా భూమి పూజ ఎలా చేస్తారని నిలదీశారు. ఎమ్మెల్యే డౌన్ నినాదాలు చేయడంతో కాళ యాదయ్య పోలీసుల సహాయంతో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సీఎం స్పందించాలి. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బలప్రయోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. అప్పటిదాకా ఈ పోరాటాన్ని ఆపమని స్పష్టం చేశారు. తమతో చర్చలు జరపకుండా బలవంతంగా భూమిలోకి రావడం ఏంటని ప్రశ్నించారు. భూమిలోకి వచ్చిన జేసీబీలను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ రైతులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గోశాలను లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తూ గత కొంతకాలంగా రైతులందరూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య అక్కడ భూమి పూజ చేయడానికి వచ్చారు. దీంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిరసన గణాన్ని వినిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. అయితే రైతులు నిరసన వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి ఆయన పోలీసుల సహాయంతో వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే తమకు గత 70 ఏళ్ళుగా తాము సాగు చేసుకున్నామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవని, ప్రభుత్వం దీనిపై తక్షణం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, తమ గోస వినాలని చెప్పి వాళ్ళందరూ వేడుకుంటున్నారు. ఈ గోశాల నిర్మాణం సంబంధించి పూర్తి స్థాయిలో తమ పూర్తి అభిప్రాయాలు అవన్నీ తీసుకోకుండా ప్రభుత్వం ముందడుగు వేయడం పట్ల వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ కూడా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు. మరో వార్త కథలోకి వెళ్తే, నల్లగొండ కలెక్టర్ గన్మెన్ల అత్యుత్సాహం, ప్రజావానికి వెళ్లిన గిరిజన మహిళ బయటకు గెంటివేత, కలెక్టర్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ని కలుద్దామని సోమవారం కలెక్టరేట్కు వచ్చిన గిరిజన మహిళను అక్కడున్న కలెక్టర్ గన్మెన్లు గంటేశారు. దీనిపై లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి ఝాన్సీ చేరింది. దీంతో ఆమెకు పుట్టిన బాబు అక్కడే మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రభుత్వ మహిళా శిశు సంరక్షణ కేంద్రం వద్ద గిరిజన సంఘాలతో కలిసి 13వ తేదీన ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ వారికి న్యాయం చేస్తానని చెప్పారు. నెల గడుస్తున్న ఆ హామీ నెరవేరకపోవడంతో ప్రజావాణిలో కలెక్టర్ను కలుద్దామని వెళ్ళగా కలెక్టర్ పట్టించుకోకుండా బయటకు పంపాలని ఆదేశించారు. దీంతో ఇద్దరు గన్మెన్లు ఆమెను బయటకు తీసుకెళ్లారు. తాను కలెక్టర్పై కేసు పెడతానని, SC/ST అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని లంబాడా హక్కుల జిల్లా అధ్యక్షురాలు పున్నీబాయి కోరారు. సో నల్గొండ కలెక్టర్ సంబంధించినటువంటి గన్మెన్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్థానికంగా ఉండే గిరిజన సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఒక మహిళ విషయంగా ఒక మహిళ బాధపడుతున్న కోణంలో వాళ్ళు న్యాయం కోసం వెళ్ళగా ప్రజావాణికి వెళ్ళగా అక్కడ వారు బలవంతంగా గెంటేశారని, తమ సమస్యను చెప్పుకోకుండా చేశారని చెప్పి ఆమె ఒక ST మహిళ, గిరిజన మహిళ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమెకు మద్దతుగా వాళ్ళు గిరిజన సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అక్కడ చేరుకొని వాళ్ళంతా కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. కలెక్టర్పై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక ఉద్రిక్తత చోటు చేసుకుని చెప్పవచ్చు. ఇంకా భవన నిర్మాణాల కూల్చివేతలు ఆపండి, యజమానుల ఆందోళన, అరెస్ట్ చేసి స్టేషన్ తరలింపు. చేర్యాల మున్సిపాలిటీ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న
భవన నిర్మాణ కూల్చివేతలు ఆపాలని కోరుతూ దుకాణ యజమానులు ఇవాళ ప్రధాన రహదారిపైన ఆందోళన దిగారు. కష్టపడి నిర్మించుకున్న భవనాలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు కూల్చివేతలు నిలుపుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కాగా విషయం తెలుసుకున్న చర్యల ఎస్ఐ వి నవీన్ ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సో ఇది కూడా మరొక భవన నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలపై స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ కూడా పోలీసులు ఎంటర్ అయ్యి వారిని అరెస్ట్ చేసి ఆందోళనకారులను స్టేషన్కు తరలించిన ఘటన ఇది. ఎక్కడ అంటే ఇది మన చేర్యాల మున్సిపాలిటీ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చోటు చేసుకుంది. అక్కడ రోడ్డు విస్తరణకు సంబంధించి పనులు చేపట్టిన నేపథ్యంలో వారంతా కూడా తమ ఆందోళన దిగడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని స్టేషన్కి తరలించారు. ఇక ఆదివాసీ గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం పిల్లలకు పుస్తకాలు పలకలు పంపిణీ చేసిన ఓఎస్డి డిఎస్పీ కరకగూడెం మండలంలోని రేగళ్ల వలస ఆదివాసీ గ్రామాల్లో కొత్తగూడెం జిల్లా ఓఎస్డి నరేందర్, మనుగురు డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని విద్యార్థినులకు పలకలు, పుస్తకాలు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం డిఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు సహకరించరాదని, ప్రభుత్వానికి తోడుగా ఉండే అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరరావు, స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. సో ఆదివాసీ గ్రామాల్లో స్థానిక ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్నటువంటి కమ్యూనిటీ కనెక్ట్ అనే ప్రోగ్రాం ఇవాళ ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో జరిగింది. సో ఈ కార్యక్రమంలో స్థానిక ఓఎస్డి నరేందర్, డిఎస్పీ రవీందర్ రెడ్డి ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు పుస్తకాలు అంటే ఆదివాసీ విద్యార్థులకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పుస్తకాలను పలకలను పంపిణీ చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టులతో సంబంధాలు కొనసాగించరాదని, ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు వారికి చెప్పారు. అంటే ప్రభుత్వానికి సహకరించాలని, అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. సో మరో వార్తా కథంశంలోకి వెళ్తే మహిళా సంఘాలకు సర్కార్ గుడ్ న్యూస్. ప్రమాద బీమా స్కీమ్ 2029 వరకు పొడిగింపు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. ఎస్హెచ్జి సభ్యులు మరణిస్తే 10 లక్షల పరిహారం. మహిళా స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. స్త్రీనిధి ద్వారా బీమా పథకాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రమాద బీమా అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రమాదశాత్తు ఎవరైనా ఎస్హెచ్జి సభ్యులు మరణిస్తే వారికి 10 లక్షల బీమా వర్తిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 409 మందికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ప్రమాద బీమా పొందేందుకు మహిళలు స్వయం సహాయక బృందాల్లో స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. ఇప్పటి వరకు 1,67,000 మంది కొత్త సభ్యులు చేరారు. ఈ నేపథ్యంలో ప్రమాద బీమాను మరో 4 ఏళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. సో మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం మరో ముందడుగేసింది. వారికి ప్రమాద బీమా స్కీమ్ను 2029 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ప్రమాదశాత్తు మహిళా సభ్యులు మరణిస్తే వారికి 10 లక్షల వరకు పరిహారం ఇస్తున్నారు. ఈ సంబంధించినటువంటి వార్తా కథనం ఇది. ఇక ప్రజావాణిలో డీజిల్తో కలకలం, భూమిని బ్లాక్ లిస్టులో పెట్టాలని రైతు ఆగ్రహం బయటకు తీసుకొచ్చిన పోలీసులు. భూ సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆగ్రహంతో రైతు ప్రజావానికి డీజిల్ తీసుకురావడం సిద్దిపేట కలెక్టరేట్లో కలకలం సృష్టించింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన చిలుపూరి ఎల్లారెడ్డికి వారసత్వంగా వచ్చిన 10 ఎకరాలతో పాటు సొంతంగా కొనుగోలు చేసిన 17 ఎకరాల భూమిని అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. భూమి బ్లాక్ లిస్టులో ఉండడంతో రైతు భరోసా రావడం లేదని, ఐకేపీ సెంటర్లో ధాన్యం సైతం కొనుగోలు చేయడం లేదు. ఈ విషయమై అక్కన్నపేట తహసీల్దార్కు ప్రజావాణిలో పలుమార్లు అర్జీలు పెట్టినా స్పందించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్తో వచ్చిన రైతును పోలీసు సిబ్బంది ప్రజావాణి హాల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. బ్లాక్ లిస్టులో నుంచి తన భూమిని తొలగించి న్యాయం చేయాలని రైతు విజ్ఞప్తి చేశారు. సో సిద్దిపేట సంబంధించినటువంటి కలెక్టరేట్లో ప్రజావాణికి సంబంధించి జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కలకలం అయితే సృష్టించారు. ఒక రైతు తన భూమిని బ్లాక్ లిస్టులో పెట్టడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన భూమిని బ్లాక్ లిస్టును తొలగించాలని, తనకు రావాల్సినటువంటి సబ్సిడీలు రావట్లేదని చెప్పి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన డీజిల్తో వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారిని గమనించి వెంటనే అతన్ని బయటకు తీసుకొచ్చారు.
అయితే తన భూమి వెంటనే బ్లాక్ లిస్ట్లో నుంచి తొలగిస్తేనే తనకు రావాల్సిన సబ్సిడీ అందుతుందని, ఇటు రైతు 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 భరోసా డబ్బులు అందడం లేదని, అలాగే విత్తనాలు ఎరువులు కూడా సబ్సిడీకి రావడం లేదని ఆయన ఆవేదనతో ఉన్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో మరో కథనంలోకి వెళ్తే, ఇన్ఫార్మర్ నేపథ్యంలో మాజీ సర్పంచ్ హత్య, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య. సో ఇది మరో ఘటన జరిగింది. ఇక్కడ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నేపథ్యంతో మాజీ సర్పంచ్ హత్య చేశారు. మృతుడు మెడాక్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న కొడేపాల్ గ్రామానికి చెందిన విజయ్ జువ్వాగా అధికారులు గుర్తించారు. పదునైన ఆయుధాలతో హత్య చేసి మృతదేహాన్ని రహదారిపై పడవేసినట్టు తెలిపారు. మాజీ సర్పంచ్ హత్యతో గిరిజన గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. సో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి తమ ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక గ్రామ సర్పంచ్ని ఇన్ఫార్మర్ నెపంతో ఆయన హత్య గావించారు. సో ప్రస్తుతం అక్కడ మరోసారి ఆందోళన మొదలయ్యని చెప్పొచ్చు. విద్యారంగానికి పెద్దపీట, అన్ని రంగాలు విస్మరించిన గత ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనలో సమ ప్రాధాన్యం. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. కరీంనగర్లోని పాత ఆర్ట్స్ కాలేజీ వద్ద 36 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నూతన భవనాన్ని ఇవాళ మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం సందర్శించారు. ఇండోర్ స్టేడియం, గ్రౌండ్, వాకింగ్ ట్రాక్లను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు పాల్గొన్నారు. సో తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ కరీంనగర్లోని పాత ఆర్ట్స్ కాలేజీ వద్ద 36 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతులు అయితే ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అయితే వివరించారు. సో విజిస్ డిజిటల్ ఒకసారి గమనిస్తే, త్వరలోనే మహిళా రిజర్వేషన్లు, 50 మందికి ఎమ్మెల్యేలుగా ఛాన్స్, నేను మరో 10 టికెట్లు ఎక్కువే ఇస్తా, ప్రతి తల్లి 2 మొక్కలు నాటాలే, టీచర్స్ అటెండెన్స్ బాధ్యత మహిళలకే, అటవీ శాఖ ఆధ్వర్యంలో 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం, వన మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 50 మంది మహిళలకు ఎమ్మెల్యేలుగా అవకాశం వస్తుందని అన్నారు. తాము మరో 10 మందికి అదనంగా టికెట్లు ఇస్తామని తెలిపారు. చట్టసభల్లో మహిళల సంఖ్య 60కి చేరుతుందని అన్నారు. ఇవాళ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వన మహోత్సవం మంచి కార్యక్రమం అన్నారు. ప్రతి తల్లి 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అమ్మ ఒడిలోంచి ఏది వచ్చినా దానికి రక్షణ ఉంటుందని సీఎం అన్నారు. ఇంట్లో పిల్లలను పెంచడంలో నైపుణ్యం ఉన్న మహిళలు పెరట్లో ఏటా 2 మొక్కలు నాటితే వాటికి సంపూర్ణంగా రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. బడిలో పిల్లల అటెండెన్స్ తీసుకునే బాధ్యత టీచర్లకు ఉంటే, టీచర్ల అటెండెన్స్ తీసుకునే పనిని మహిళలకు ఇచ్చామని సీఎం చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చెప్పారు. మహిళా సంఘాలకు 1000కు పైగా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి బాధ్యతను అప్పగించామని, దీంతో పాటు 1000 బస్సులను మహిళా సంఘాలకు ఇప్పించి వాటిని ఆర్టీసీ హైర్కు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 15 సంవత్సరాల వయసున్న వారు కూడా మహిళా సంఘాల్లో చేరేలా చట్టాలను సవరిస్తామని సీఎం వివరించారు. గత ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసిందని, 5 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా చోటు కల్పించలేదని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలని అన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తే సో రుద్రాక్ష మొక్కలు నాటిన సీఎం. వన మహోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రుద్రాక్ష మొక్కలు నాటారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం బొటానికల్ గార్డెన్స్ ను సందర్శించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీ విద్యార్థులను వన మహోత్సవంలో పాల్గొనే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక విద్యార్థి ఒక మొక్క నినాదంతో కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యార్థులకు వన మహోత్సవంపై వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ వంటి పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను
గ్రీన్ అంబాసిడర్గా ప్రోత్సహించనున్నారు. సో వన మహోత్సవం సంబంధించిన కార్యక్రమం ఇవాళ రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఒక రుద్రాక్ష మొక్కను కూడా నాటారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 50% అంటే మహిళా రిజర్వేషన్ రాబోతున్నాయని చెప్పిన ఆయన వచ్చే ఎన్నికల్లో 50 మంది మహిళలకు సీట్లు ఇస్తామని, ఎమ్మెల్యేలుగా చేస్తామని, అలాగే తానైతే ఏకంగా 10 సీట్లు ఎక్కువ ఇస్తా అంటూ ఆయన చెప్పారు. సో దీంతో రాజకీయంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. మహిళా రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే ఎంతో కొంత చర్చ ఒక పక్కన జరుగుతూ ఉండగా తాజాగా ఆయన వ్యాఖ్యలు మరొక చర్చకు దారితీశాయి. మహిళా నాయకులను ఎక్కువ పెంచే ఉద్దేశంతో చట్టసభల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఇక వన మహోత్సవం గురించి కూడా మాట్లాడుతూ ఒక విద్యార్థి ఒక మొక్క అనే కార్యక్రమ నినాదాన్ని తాము తీసుకొచ్చామని, దీని ద్వారా అంటే దాదాపు మొక్కల పెంపకంపై ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆయన అన్నారు. దాదాపు 18 కోట్ల మొక్కలు నాటే ఒక ప్రణాళికను అయితే రూపొందించామని చెప్పారు. ఈ మొక్కలు అలాగే ప్రతి తల్లి కూడా ఇంటికి 2 మొక్కలు నాటాలని, ఏటా 2 మొక్కలు నాటేలాగా ఒక ప్రణాళిక కూడా రూపొందించామని చెప్పారు. సో ఈ విధంగా అంటే తల్లి ఒడి నుంచి ఒక బిడ్డ ఒడిలో వచ్చినప్పుడు ఒక బిడ్డను ఎలా అయితే చూసుకుంటుందో అలాగే ఈ మొక్కలను కూడా అలాగే తల్లి రక్షిస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఆయన తెలిపారు. సో మరో కథనంలోకి వెళ్తే, మీడియా సంస్థలపై చేయేస్తే టీ న్యూస్ అంతు చూస్తాం, బీఆర్ఎస్ దాడులు దుర్మార్గం, బీజేపీ కార్యకర్తలు ఏబిఎన్కు రక్షణ కల్పించాలి, అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీని కూల్చండి లేదా మేం ప్రజల పక్షాన ఆ పని చేస్తాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో మీడియా సంస్థలపై చేయేస్తే టీ న్యూస్ అంతు చూస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. మీడియాపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గమని, మీడియా సంస్థలపై చేయేస్తే టీ న్యూస్ అంతు చూస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తక్షణమే బీజేవైఎం కార్యకర్తలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల రక్షణ కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మించి నిరుపేదల ఇండ్లను కూల్చిన ప్రభుత్వం అక్బరుద్దీన్ కాలేజీలను మాత్రం వదిలేసిందని విమర్శించారు. నిరుపేదలకు ఒక న్యాయం, అక్బరుద్దీన్కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. కష్టపడి చెమటోడ్చిన మధ్యతరగతి ప్రజలు కట్టుకునే ఇండ్లను ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. తక్షణమే అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన తాము ఆ పని చేస్తామని చెప్పారు. ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో సంస్థ ఎండి రాధాకృష్ణ ఒక వ్యాఖ్య అయితే చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అంటూ ఆయన రాసినటువంటి వ్యాసం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. దీనిపైన తీవ్రమైన ఉద్రిక్తులు అయితే చోటు చేసుకుంటే ఒక రకమైన ఆందోళనకరమైన ఆందోళన అయితే చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎదుట పోలీసులతో రక్షణ అయితే కల్పించారు. అంటే ఏదైనా దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తలతో అక్కడైతే పోలీసులు అటు ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర, టీవీ ఛానల్ దగ్గర, అలా ఏబిఎన్ టీవీ ఛానల్ దగ్గర, అలాగే ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం దగ్గర కూడా ఈ రక్షణ అయితే కల్పించారు. అయితే దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పందించారు. అంటే మీడియా సంస్థలపై చేయేస్తే టీ న్యూస్ అంతు చూస్తాం అని చెప్పి ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అదే వ్యాఖ్యలు అయితే చేశారు. తమ రాష్ట్ర అధ్యక్షుడిగా పిలిపించారని, ఇప్పటికే తమ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా అందరూ కూడా అలర్ట్గా ఉన్నారని, కట్టర్ గ్యాంగ్తో తాము రెడీగా ఉన్నామని, వాళ్ళు కనుక ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే తాము తెలంగాణ భవన్, బీఆర్ఎస్ భవన్ పైన, అలాగే టీ న్యూస్ సంబంధించి కూడా దాడి చేస్తామని చెప్పి తీవ్రమైన హెచ్చరికలు అయితే చేశారు. సో ఇదంతా కూడా ఒక రకమైన ఆసక్తికరంగా చర్చకు దారితీస్తుంది. ఇటు మీడియా సంస్థలపై అంటే బీఆర్ఎస్ నాయకులు ఆంధ్ర అనే పదాన్ని ఉపయోగిస్తూ ఆంధ్ర మీడియా అంటూ వాళ్ళు చేస్తున్నట్టు వ్యాఖ్యలు ఒక రకమైన ఉధృత వాతావరణం అయితే చూపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా దీనిపైన తమదైన శైలిలో పోస్టులు పెడుతూ ఉంది. ఇప్పటికే ఇది సోషల్ మీడియాలో కూడా ఒక రకమైన ఉద్రిక్తులు అంటే ఆ రకమైన చర్చ జరుగుతుంది. తాజాగా ఇటు బీజేపీ కూడా దీనిపై స్పందించడంతో ఒక ఆసక్తిమైన చర్చకై దారితీసింది. నీళ్ళ దగ్గరికి వస్తే తాట తీస్తాం, సంబంధం లేని విషయాల్లో హరీష్ రావు జోక్యం, నీళ్లు ఎప్పుడు విడుదల చేయాలో మాకు తెలుసు, దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు సంబంధం లేని వాటిలో హరీష్ రావు ఎంటర్ అవుతూ అసలు విషయాలు డైవర్ట్ చేస్తున్నాడని దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నీళ్లు ఎప్పుడు విడుదల చేయాలో తమకు తెలుసునని కల్వకుర్తి
కల్వకుర్తికి వస్తే కాళ్ళు చేతులు విరగొడతామని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ సిఎల్పి హాల్లో మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కూలిపోవడం కారణం కేసీఆర్, అందులో ఇప్పుడు నీళ్లు నింపితే ఏమి అవుతాయో అందరికీ తెలుసు. కన్నేపల్లి కల్వకుర్తి గురించి హరీష్ రావుకి ఏం సంబంధం? బీఆర్ఎస్ పాలనలో మహబూబ్నగర్లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నీళ్ల దగ్గరికి వస్తే తాట తీస్తాం. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్లో విచారణ నడుస్తుంది. మా వల్లే బనకచెర్ల ఆగిపోయింది. అధికారుల సూచన మేరకు మేము నీళ్లు విడుదల చేస్తామని ఆయన అన్నారు. సో హరీష్ రావు సంబంధం లేని విషయాల్లో మాట్లాడుతున్నారంటూ మహబూబ్నగర్ సంబంధించి ఆయన అంటే గత ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం జరగలేదని చెప్పి స్థానిక ఎమ్మెల్యే దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అయితే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర విషయాల్లో ఆయన జోక్యం తగదని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అలాగే కాళేశ్వరం కమిషన్లపై విచారణ జరుగుతుందని అన్న ఆయన తమ జోలికి వస్తే తాట తీస్తామంటూ తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అది కూడా చర్చకు దారితీస్తుంది. బంగారం, డబ్బు, ఆస్తిపాస్తుల దస్త్రాలు బ్యాంకుల్లో ఉంచి నిశ్చితంగా ఉంటారు ప్రజలు. కానీ హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ ఆశలు గల్లంతయ్యాయి. బ్యాంకులోకి వరద నీరు ముంచెత్తడంతో తమ సొమ్ము ఏమైందోనని డిపాజిట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతంలోని 8,000 మంది ప్రజలకు ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. అయితే గత నెల నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం దానిపై పడింది. వాన నీరు కొట్టుకొచ్చిన శిథిలాలు బ్యాంకు 2 అంతస్తుల భవనంలోని మొదటి ఫ్లోర్ను ముంచెత్తాయి. దాంతో దాని షటర్లు దెబ్బతిన్నాయి. ఈ విపత్తుతో కోట్లాది రూపాయల నగదు, బంగారు డిపాజిట్లపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. స్థానిక వ్యాపారి ఒకరు మాట్లాడుతూ, మా ప్రాంతంలో ఉన్న బ్యాంక్ ఇది ఒకటే, చాలా కాలం నుంచి ఇది నడుస్తోంది. దీనిలో ప్రతిరోజు భారీ సంఖ్యలో లావాదేవీలు జరుగుతుంటాయి. ఇప్పుడు అందులో ఉంచిన నగదు, బంగారం, పత్రాలు ఏమై ఉంటాయో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వరదల్లో ఏమైనా కొట్టుకుపోయి దోపిడీకి గురి కావచ్చని స్థానికులు కాపలా కాస్తుండడం గమనార్హం. జూన్ 20 నుంచి జూలై 6న హిమాచల్ ప్రదేశ్లో 23 సార్లు ఆకస్మిక వరదలు వచ్చాయి. పలు చోట్ల కొండచెరువులు విరిగిపడ్డాయి. దాంతో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మంది ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా సోమ, మంగళ, బుధవారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత వారం మండి జిల్లాలో కొండచెలు విరిగిపడంతో 11 నెలల చిన్నారి అనాథగా మారింది. రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో నీరు ఇంట్లోకి రాకుండా పక్కకు పంపేందుకు రమేష్ కుమార్ కుటుంబం ఇంటి బయటకు వచ్చింది. అప్పుడే కొండచెరు విరిగిపడడంతో రమేష్తో సహా భార్య, తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఇదేమీ తెలియని 11 నెలల చిన్నారి ఉదయం వరకు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయింది. సహాయ బృందాలు పాపను రక్షించాయి. అయినా వాళ్ళు చనిపోవడంతో ఆ పాప అనాథగా మారింది. సో హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు అక్కడ ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. స్థానికంగా మండి జిల్లాలో దాదాపు కొన్ని వందల మంది తమ డిపాజిట్లను అలాగే నగదు నిల్వ చేసుకునే వ్యాపార లావాదేవీలు నిర్వహించే ఒక బ్యాంకు ఈ వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇవాళ గత వర్షాల కారణంగా బ్యాంక్ కొట్టుకుపోయిందని చెప్పి అంటున్నారు. దాంట్లో కోట్ల రూపాయల నగదు అలాగే బంగారము, ఆస్తిపాస్తులు దస్త్రాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏమయ్యా అనేది ఒక ప్రశ్నార్థంగా మారిపోయింది. ఆ డబ్బులన్నీ కూడా 2 అంతస్తుల భవనంలోకి ఒక్కసారిగా నీరు రావడంతో ఆ మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఈ బ్యాంక్ షట్టర్లు కూడా అంటే తీవ్రంగా షట్టర్లకు కూడా విరిగిపోయి లోపలికి నీళ్ళు పోయాయని, దాని తర్వాత అక్కడి నుంచి లోపలికి వరద ప్రవాహం రావడంతో మొత్తం అంతా కొట్టుకుపోయిందని చెప్పి స్థానికంగా అంటున్నారు. సో అక్కడ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిపాజిట్లు అందరూ కూడా. అలా ఉంటే మరొక ఘటన ఏంటంటే ఇది హృదయాన్ని కలిచేసే ఘటన. ఈ గత వారం నుంచి కురుస్తున్న వర్షాలతో మండి జిల్లాలో కొండచెరువులు విరిగిపడ్డాయి. ఈ విరిగిపడ్డ కొండచెరువులతో ఒక కుటుంబం కూడా పూర్తిగా ప్రాణాలకు అయితే కోల్పోయింది. అయితే ఈ ప్రమాదంలో ఒక 11 నెలల పాప బతికింది. ఆమెకి తన వారందరూ కోల్పోయింది. ఆ విషయం తనకు కూడా పాపం అంటే ఆమెను రక్షించారు. సహాయ బృందాలు అయితే రక్షించాయి, కానీ అయిన వారు లేరు. దీంతో ఈ ఘటన కూడా తీవ్రంగా కలిసివేస్తుంది. సో ఇవి ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.